ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము. ధర్మవ్యాధుడు. మిథిలకు చేరుకొని కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ధర్మవ్యాధుడు అప్పుడు మాంసం విక్రయిస్తున్నాడు. అది చూసిన కౌశికుడు అసహ్యించుకొని ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. బ్రాహ్మణుని చూసిన ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించి, మహానుభావ, ఆ మహాపతివ్రత నిన్ను నా వద్దకు పంపిందా? చాలా సంతోషము, రండి మా ఇంటికి పోదాము అని చెప్పి కౌశికుని తన ఇంటికి తీసుకెళ్లాడు. పతివ్రత చెప్పిన విషయము ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ధర్మవ్యాధిని చూసి, మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు, ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయటం ధర్మమా అని అడిగాడు. అందుకు బదులుగా ధర్మవ్యాధుడు, అయ్యా, బ్రాహ్మణులకు సాధ్యయనము, తపస్సు, సత్యము, బ్రహ్మచర్యము పరమధర్మము. క్షత్రియులకు ప్రజారక్షణ, దండనీతి ధర్మము. మృగమాంసం విక్రయించటం నా ధర్మము. మిథిలా నగరాధీశుడైన జనకుడు ఎవరి ధర్మం వారు మాత్రమే ఆచరించాలని కోరతాడు. స్వధర్మం ఆచరించని వాడు కొడుకైనా అతనికి శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను, కానీ నేను జీవహింస చెయ్యను. ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను గురువులను, దేవతలను, అతిథులను పూజిస్తాను. సత్యము, శౌచము ఆచరిస్తూ అణుకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్ని వ్రతుడను. అసూయ లేదు, కోరికలు లేవు. ఇతరులలో ఉన్న దోషాలు ఎంచను. ఉపవాస నియమాలతో ఆహారం తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కుంగను. అందువలన నేను నిర్మలంగా జీవిస్తున్నాను. అడిగారు కాబట్టి చెప్తున్నా, కానీ నేను నన్ను కీర్తించుకోవడం తగదు. నువ్వు నా వద్ద ధర్మసూక్ష్మం తెలుసుకోవడానికి వచ్చావు కాబట్టి చెబుతా విను. కులధర్మం ఆచరించదగిన పరమధర్మము. త్యాగగుణం కలిగి ఉండటము, ఇతరుల భావాలను మన్నించటము, సత్పురుషులను గౌరవించటము, సత్యం పలకటము, సహనం కలిగి ఉండటము ఉత్తముల లక్షణము. కోరికలను ధర్మ మార్గంలో మాత్రమే తీర్చుకోవాలి. కష్టాన్ని, సుఖాలను సమదృష్టితో చూడాలి. అపకారికి ఉపకారం చేయాలి. అపకారం చేసిన వాని పాపము వాడిని దహించి వేస్తుంది. నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు. వారిని చూసి ధర్మాన్ని విడవకూడదు. పశ్చాత్తాపానికి సగం పాపం పోతుంది. ఆ పాపాన్ని పరిత్యజించడంతో మొత్తం పాపం పోతుంది. పాపానికి మూల కారణమైన కోపము, లోభము లాంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి. చెడు కార్యాలు దట్టమైన గడ్డితో నిండిన ఊబి వలె అందంగా కనిపిస్తాయి. కనుక వాటిని పరిత్యజించాలి అని చెప్పాడు. శిష్టాచారాలు. కౌశికుడు ధర్మవ్యాధుని శిష్టాచారాల గురించి వివరిస్తారా అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, దానము, సత్యము, ధర్మము, మంచితనము, కోపాన్ని త్యజించటము, ఇంద్రియ నిగ్రహము, ఎప్పుడూ ఆనందంగా ఉండటము, వేదాధ్యయనము, డాంబికత్వం లేకుండటము, యజ్ఞము, నిరాశ, దైన్యం దరిచేరనీయకపోవటము, అసూయను, అహంకారాన్ని వదలటము, సత్ప్రవర్తన, తీర్థయాత్రలు చేయటము, మితభాషణ, పారిశుభ్రము, ఆశ్రిత రక్షణ మొదలైనవి శిష్టాచారాలు. అసూయను విడిచి సత్ప్రవర్తనతో జీవించటంలో గల హాయి ఇతర మార్గంలో జీవించే వారికి ఉండదు. అందువలన శిష్టాచారాలు పాటిస్తూ, గురువులను గౌరవిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, కామము, మోహము, క్రోధము అనే మొసళ్ళు ఉన్న సంసార సాగరాన్ని చెరగని ధైర్యం అనే నావ మీద పయనించి దాటగలిగిన వాడు ధన్యుడు. అహింస అన్ని ధర్మాలలో ఉత్తమమైనది. దానిని సత్యముతో చేర్చి ఆచరించాలి. వేద సమ్మతాలు, శాస్త్ర సమ్మతాలు, శిష్టాచారాలు అని ధర్మాలు 3 విధాలుగా వర్ధిల్లుతుంటాయి. వేదాధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గంలో ప్రయాణించి బుద్ధి అనే మేడను అధిరోహించి మోహము అనే ఊబిలో కురుకున్న వాడిని చూసి నవ్వుకుంటాడు. మహాత్మా, నేను చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. నేను సమాధానం చెప్పాను. ఏది హింస, ఏది అహింస అని చెప్పటం ఎవరి తరమూ కాదు. ప్రాణి పుట్టుకకు, మరణానికి అతడు చేసిన కర్మలే కారణము. చంపేవాడు కేవలం నిమిత్తమాత్రుడు. పండ్లు, వేర్లు, ఔషధాలు, శాఖాలు, జంతువులు, ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరచాడని వేదాలు చెప్తున్నాయి. పూర్వము శివచక్రవర్తి తన మాంసాన్ని డేగరూపంలో ఉన్న ఇంద్రునికి ఇచ్చి పుణ్యం సంపాదించలేదా? రంతిదేవుడు వేల కొలది ఆవులను వధించి సంతర్పణ చేసి పుణ్యలోకాలు సాధించలేదా? వేదాలు చదివిన వారు యజ్ఞయాగాలు చేస్తూ పశువధ చేస్తారు. పితృకార్యాలలో, దైవకార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషివాక్కు చెప్పలేదా? రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి. కనుక అది హింస కాదా? మానవులు నడిచేటప్పుడు కాళ్ళ కింద పడి అనేక జీవులు నశించటం హింస కాదా? మునివృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు తాము అహింస ఆచరిస్తున్నామని భ్రమపడతారు. వారు భుజించే ఆకులు, పండ్లు, కందమూలాలలో కూడా జీవం ఉంది కదా. కనుక ఈ లోకంలో హింస చెయ్యని వాడు లేడు. కనుక తెలిసి జీవులను హింసించకపోవడమే అహింస. ధర్మము పలు విధాలు, దాని సూక్ష్మం గ్రహించటం కష్టము.
కనుక వేదవిహితమైనది పెద్దలు చెప్పినది మునులు ఆచరించేది గమనించి ధర్మ నిర్ణయం చేయటం ఉత్తమము.